సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏమంటే మెయిన్ ఈ పారాలీగల్ వాలంటీర్స్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, ప్యానల్ లాయర్స్ కానివ్వండి, హౌ టు డీల్ ది లీగల్ ఎయిడ్ క్లినిక్స్ అండ్ హౌ టు డీల్ విత్ ది క్లయింట్స్, ఈ విషయం తెలుసుకునే దానికోసమే మనం ఈరోజు ఈ చిన్న సెషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సాధారణంగా మనం కొన్ని లీగల్ ఎయిడ్ క్లినిక్స్ని పారాలీగల్ వాలంటీర్స్ మేనేజ్ చేస్తున్నారు కదా, వెళ్తున్నారా విజిట్స్కి? దెన్ హౌ యు ఆర్ డీలింగ్ విత్ ది క్లయింట్స్, అంటే అక్కడికి వచ్చే వాళ్ళతో మీరు ఎట్లా డీల్ చేస్తున్నారు? అక్కడికి మేము ఒక విషయాన్ని అడిగాము మీ నుంచి. ఈరోజు పిఎల్బి ఏ లీగల్ ఎయిడ్ క్లినిక్కి వెళ్తున్నారో అక్కడ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి, హూ ఆర్ విజిటింగ్ ఇట్ అండ్ హౌ యు ఆర్ డీలింగ్ విత్ దెమ్, ఏ విషయం పైన వాళ్ళు వస్తున్నారు. మనకు సాధారణంగా ఎంఆర్ఓ ఆఫీస్లో కానివ్వండి, రైతు బజార్లో కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ ప్లేసుల్లో మనం పెట్టింటాం కదా. ఏ ప్లేస్లో మనం పెట్టింటామో ఆ ప్లేస్లో ఉండే ప్రిడామినెంట్ ప్రాబ్లంతోనే వస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నారనుకోండి, ఏమడుగుతారు మామూలుగా? ఏ పట్టా కోసమో, లేకపోతే ఏ పట్టాదారు పాస్బుక్లు ఇవ్వలేదనో, లేకపోతే ఏ అడంగల్లో పేరు లేదనో, 1B ఇవ్వలేదనో, సర్వే జరగలేదనో అన్నా కదా. తర్వాత బౌండరీస్ని రాళ్ళు పెట్టలేదనో, బౌండరీ స్టోన్స్ పెట్టలేదనో, రెవెన్యూ ఎంట్రీస్ లేవని చెప్పు, లేకపోతే ఏ పెన్షను రావడం లేదని చెప్పు. సాధారణంగా ఈ ప్రాబ్లమ్స్తోనే వస్తారు. హౌ యు ఆర్ డీలింగ్, మీలో సీనియర్ మోస్ట్ ఎవరున్నారు, ఎవరు ఎట్లా డీల్ చేస్తారో ఒకసారి చెప్పండి. మైక్ ఏంటి? మైక్ ఏంటి? సార్, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. అయితే మీరు చెప్పినట్టుగా ఎక్కువగా రేషన్ కార్డ్స్ పైన, పట్టాదారు పాస్ పుస్తకాలంటే రెవెన్యూ ల్యాండ్ ఇష్యూస్ పైన కొద్దిగా తక్కువనే వస్తాయి సార్. వచ్చిన వాళ్ళను మేము పలకరించి మాట్లాడటం, నేరుగా తహసీల్దార్ దగ్గరికే వెళ్ళాలని ఉంటారు. ఎందుకంటే ఆయన గేట్ పక్కనే మేము ఉంటాం కాబట్టి. వారిని మేము వారి అర్జీ ఏదైనా పరిశీలిస్తాం సార్. వారి సమస్య కూడా తెలుసుకొని, ఒకవేళ అక్కడ వారికి అంటే తహసీల్దార్ ఆఫీస్లో పని అవుతుందంటే కొన్ని సమస్యలు వేరే దగ్గర కూడా పరిష్కారం ఉంటాయి, లేదంటే కూడా మనం బిఎల్ఎస్ఏ ఉంది ఇక్కడ కూడా పరిష్కరించుకోవచ్చు అని చెప్పి అక్కడికి సమస్యలు పరిష్కారం కానట్టు ఏదైనా ఉంటే ఇక్కడికి కూడా రావచ్చు అని చెప్తున్నాం సార్. అట్లా వారి అప్లికేషన్స్ ఉంటే తీసుకొని, ఒకవేళ అప్లికేషన్ కూడా రాయలేని వారికి అప్లికేషన్ రాసి ఇస్తుంటాం, రాసి ఇచ్చి పంపిస్తుంటాం. మున్సిపల్ ఆఫీస్లో కూడా చాలా మటుగా. ఇంకా ఎనీ అదర్ ఎక్స్పీరియన్స్, వేరే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? మామూలుగా అందరూ ఇట్లే డీల్ చేస్తారు? అందరూ ఇట్లే డీల్ చేస్తారా? వేరే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అంటున్నా.